రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంత దారుణమా అనిపించక మానదు. రాజధాని లేకపోవడం, పెట్టుబడులు, పరిశ్రమలు ఆశించినంతగా రాకపోవడంతో సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఆదాయం, ఖర్చు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఉచితాలు పనిచేస్తే అప్పులు తేవడమో లేదంటే పన్నులు పెంచడమో చేయాలి. సంపద సృష్టి లేనప్పుడు ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి తిరిగి ఆ డబ్బులను ప్రజలకే పంచడం అవుతుంది. పన్నుల ద్వారా వచ్చే డబ్బులు సరిపోక అప్పులు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ ఇద్దరి హయాంలో అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు గత పాలనలో కూడా అప్పులు చేశారు. అయితే సంపద సృష్టి విషయంలో మాత్రం జగన్ హయాంలో బాగా వెనుకబడింది రాష్ట్రం. చంద్రబాబు గత పాలనలో అనేక పరిశ్రమలను తీసుకొచ్చేందుకు బీజం వేశారు. వాటిలో కొన్ని కార్యరూపం దాల్చాయి. మరికొన్ని రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్న తరుణంలో పాలన మారడం ప్రతిబంధకమైంది. పెట్టుబడులు, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో రాకపోవడం వలన సంక్షేమ పథకాల అమలు కోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. దీంతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పుల కారణంగా ఏపీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2005 నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 11 లక్షల కోట్లకు పైమాటే. నీతి ఆయోగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్తగా అప్పులు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోయింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పులకు కారణం సంపద సృష్టి లేకుండా ఉచితాలను రాష్ట్ర ఆదాయానికి మించి పంచడమే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించింది. తీవ్రమైన అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం వల్ల ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. అప్పుల విషయంలో జగన్ పాలనపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. జగన్ హయాంలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అప్పట్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. ఉచిత పథకాలు, తాయిలాలు ఇచ్చేందుకు జగన్ రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టారని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచకుండా ఉచిత పథకాలతో జోకొట్టారని, రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగుదేశం ఆరోపించింది. ఇక వైసీపీ కూడా చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తోంది. చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని చంద్రబాబుపై విరుచుకుపడుతోంది. తాము తెచ్చిన అప్పులు పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చామని, కానీ చంద్రబాబు తెచ్చిన అప్పులు ఎవరి జోబులో వేసుకున్నారో చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇలా అప్పుల విషయంలో ఒకరిపై ఒకరు తరచుగా దుమ్మెత్తి పోసుకోవడం చూస్తూనే ఉన్నాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. సంక్షేమ పథకాల విషయంలో జనాల మెప్పు పొందిన జగన్ అందుకు కావలసిన డబ్బులను సంపద సృష్టి ద్వారా సమకూర్చుకోలేకపోయారు. దీంతో అప్పులు చేస్తూ వచ్చారు. సంక్షేమ పథకాల అమలు కోసం దొరికిన చోటల్లా నాటి జగన్ సర్కార్ విచ్చలవిడిగా అప్పులు చేసింది. సంపద సృష్టిలో జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆస్తులు తాకట్టు పెట్టి మరీ నగదు బదిలీ పథకాలు అమలు చేశారు జగన్. ఓటు బ్యాంకును స్థిరపరచుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. చంద్రబాబు కూడా తక్కువేమీ కాదు. చంద్రబాబు గత పాలన చూస్తే నాడు కూడా అప్పులు ఎక్కువగానే చేశారు. అయితే సంపద సృష్టి కోసం చంద్రబాబు బీజం వేశారు. కానీ మధ్యలో జగన్ రావడంతో పెట్టుబడులు, పరిశ్రమలు ఆగిపోయాయి. ఇది రాష్ట్రాన్ని అప్పుల రాజ్యంగా మార్చేసిందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న ప్రకారం 2019లో చంద్రబాబు దిగిపోయిన నాటికి రాష్ట్ర అప్పు 4.12 లక్షల కోట్లుగా ఉండగా 2024 నాటికి అది 7.03 లక్షల కోట్లకు పెరిగింది. అయితే చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. అయితే కాగ్ నివేదిక ప్రకారం మాత్రం అది 6.4 లక్షల కోట్లు మాత్రమే. రాజకీయ వ్యవహారం పక్కన పెడితే రాష్ట్రం ఇప్పట్లో అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశమైతే కనిపించడం లేదు. ఖర్చులకు కంట్రోల్ అనేదే లేకుండా పోతోంది. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఇప్పుడు కూటమి సర్కార్ సంక్షేమ పథకాల అమలు కోసం డబ్బులు వెతుక్కోవాల్సి వస్తోంది. సూపర్ 6 ఇంకా పూర్తిగా అమలు చేయడం లేదు. వాటిని అమలు చేయాలంటే కేంద్రం సపోర్ట్ అయినా చేయాలి, లేదంటే అప్పులైనా తీసుకురావాలి. మరి ఇప్పటి వరకు అయిన అప్పులను తీరుస్తారా, లేదంటే కూటమి హయాంలో మరిన్ని అప్పులు తెస్తారా అన్నది కాలమే తేల్చాలి.